let's see concept 2 ma. What is the concept 2? Ages. Concept 2 ఏంటి? ఏజెస్ ఇక్కడ. సో ఏజెస్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. నో నీడ్ టు గివ్ ఇంట్రొడక్షన్ ఆల్రెడీ. ఏజెస్ మీద మనం టోటల్ డిస్కస్ చేసుకున్నాము. బట్ రేషియో ప్రపోర్షన్స్లో ఏజెస్ ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. రైట్. సో లెట్స్ సీ ఫస్ట్ క్వశ్చన్ హియర్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు మా? ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద ఫాదర్ అండ్ హీ సన్ 100 years now. Now means present ma. ఓకే, వాట్ ఈస్ మీన్డ్ బై నౌ? ఇట్ ఈస్ ప్రజెంట్ అన్నట్టు. ప్రజెంటు ఒక తండ్రిది మరియు అతని కొడుకుది 100 సంవత్సరాలు ఉందట. అయితే 5 years ago దేర్ ఏజెస్ వర్ ఇన్ ద రేషియో 2:1. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద ఫాదర్ అండ్ సన్ ఆఫ్టర్ 10 years విల్ బీ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రజెంటు ఫాదర్ మరియు సన్ యొక్క ఏజ్ ఎంత ఉందట? 100 years ఉందంట. అయితే 5 years ago వాళ్ళ రేషియో ఎలా ఉందట అంటే 2:1 ఉందంట. ఇక్కడ చూడమ్మా, ప్రజెంట్ ఏమో 100 years ఉంది. ప్రజెంట్ 100 years ఉంటే 5 years బ్యాక్ ఎంత ఉంటుంది? అందరూ ఏం చేస్తారంటే 95 అని రాస్తారు. 95 కాదు, చూడండి 5 years బ్యాక్ అంటే ఇతని 5 years తగ్గిద్ది, ఇతని 5 years తగ్గుతుంది, అంతే కదా. ఫాదర్ది 5 years తగ్గుతుంది, సన్ది 5 years తగ్గుతుంది. అంటే టోటల్ ఎంత తగ్గుతుంది? 10 years తగ్గుతుంది కదా. ఇది గుర్తుపెట్టుకోవాలి, లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఏజెస్లో కూడా చెప్పాను. సో అంటే ఎంత అవుతుంది ఇక్కడ? 90 అవుతుంది. ఎంత అవుతుంది? 90 అవుతుంది. సో ఈ 5 years బ్యాక్ వాళ్ళ రేషియో ఎంత ఇచ్చాడు మా? 2:1 ఇచ్చాడు. అంటే ఎంత? 3 parts. 3 parts ఎంత ఇచ్చాడు? 90 ఇచ్చాడు. వాట్ ఈస్ ద 1 part? 1 part ఈజ్ 30. 1 part 30. నెక్స్ట్ ఏమంటున్నాడు వాడు? ది రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద ఫాదర్ అండ్ సన్ ఆఫ్టర్ 10 years అంటున్నాడు. ఆఫ్టర్ 10 years అంటే 10 years తర్వాత. చూడండి, ఇప్పుడు మనకు వచ్చే రేషియో ఉంది కదమ్మా, రైట్. ఇక్కడ ఎంత వచ్చిందమ్మా? 30 వచ్చింది అన్నట్టు. చూడండి, ఫాదరు నెక్స్ట్ సన్ ఎంత ఉందమ్మా? ఇక్కడ 2 into 30. ఇక్కడ ఎంత? 1 ఉంది కదా, 1 into 30. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 60:30. ఇది ఎప్పుడు మా? 60:30 5 years ago. 5 years ago 60:30. బట్ ఇక్కడ ప్రజెంట్ కనుక్కోవాలి, రైట్. సో ప్రజెంట్ ఏమైతే చెప్పండి? ప్రజెంట్ ఎంత? +5 +5, అంతే కదా. +5 యాడ్ చేయాల్సిందే కదా. ప్రజెంట్ కనుక్కోవాలంటే ఎంత అవుతుంది? 65:35. ప్రజెంట్ 65:35 ఉంది. బట్ క్వశ్చన్లో ఏమన్నాడు వాడు? 10 years తర్వాత అన్నాడు, అంటే 10 సంవత్సరాల తర్వాత అన్నాడు కదా. అంటే చూడండి, సో ఆఫ్టర్ 10 years, సో ఆఫ్టర్ 10 years అంటే చూడండి మా, 65 + 10 35 + 10 ఈజంట్ ఇట్. ఆఫ్టర్ 10 years అంటే యాడ్ చేయాలి కదా మనం. ప్రజెంట్ దానికి 10 years యాడ్ చేయాలి. అంటే ఎంత అవుతుంది? 75:45. 75:45 అంటే ఎంత అవుతుందమ్మా? 75:45 అంటే 5:3 కదా. 15×5 = 75, 15×3 = 45. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 5:3. అంటే 10 years తర్వాత వాళ్ళ మధ్య రేషియో ఎలా ఉంటుందమ్మా? 5:3 ఉంటుంది. ఎంత ఉంటుంది? 5:3 ఉంటుంది, రైట్. సో వాట్ ఈస్ ద ఆప్షన్ హియర్? ఆప్షన్ ఏ. వాట్ ఈస్ ద ఆప్షన్ హియర్? ఆప్షన్ ఏ, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు? 4 years ago. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో 4 years ago ది రేషియో ఆఫ్ ద ఏజెస్ టు బి ఈజ్ 11:14. ద రేషియో ఆఫ్ ఏజ్ టు బీస్ ఏజ్ ఈజ్ 11:14. నెక్స్ట్ 4 years లేటర్ అంటే 4 years హెన్స్ అన్నట్టు కదా. 4 years హెన్స్ దేర్ ఏజెస్ విల్ బీ ఇన్ ద రేషియో 13:16. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ అన్నాడు. ఇక్కడ చూడమ్మా, సో హౌ వి డూ దిస్ మెథడ్? బై యూజింగ్ ద యారో మెథడ్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఎలా చేస్తామమ్మా? బై యూజింగ్ ద యారో మెథడ్, రైట్. సో ఇక్కడ చూడండి, మనకి ఏమన్నాడు? ఏ ఈజ్ టు బి ఎంతనంటమ్మా? 11:14. ఎన్ని ఇయర్స్ క్రితం? 4 సంవత్సరాల క్రితం.
4 ఇయర్స్ బ్యాక్ A:B రేషియో ఎంత ఉంది మా? 4 ఇయర్స్ బ్యాక్ 11:14. నెక్స్ట్ ప్రజెంట్ అంటే 4 ఇయర్స్ తర్వాత ఎంత ఉందంటే వాళ్ళ రేషియో 4 ఇయర్స్ తర్వాత 13:16. 4 ఇయర్స్ తర్వాత ఎంత ఉంది? 13:16. అప్పుడు ఏమంటున్నాడు? ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అంటున్నాడు. సో చూడండి, ఒక్కొక్క స్టెప్ జాగ్రత్తగా ఇస్తాను, ఒకవేళ అక్కడ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ చూడండి. సో దీన్ని యాక్చువల్లీ మనం ఎలా చేస్తామమ్మా? A:B, C:D కదా. మీన్ రేషియోస్ని మల్టిప్లై చేయండి, BC వస్తుంది, ఇది ఎంత వస్తుంది? AD వస్తుంది. రైట్, ఈ డిఫరెన్స్ నేను ఏమనుకుంటున్నాను? 1 అనుకుంటున్నాను, ఈ డిఫరెన్స్ని 2 అనుకుంటున్నాను. ఎవరు మిస్ అయిందో వాళ్ళకి చెప్తున్నాను మా. ఓకే, ఎవరైనా మిస్ అయి ఉంటారు కదా. చూడండి, దీన్ని ఎలా రాస్తామంటే రైట్, ఈ డిఫరెన్స్ 2ని కింద రాస్తాము, రైట్, ఇంటూ ఈ 1 ఇక్కడ రాస్తాము. రైట్, ఓకేనా. మనకు ఇక్కడ ఇయర్స్ అడుగుతాడు కదా, ఇయర్ 1 ఇయర్ 2 అడుగుతాడు కదా, ఆ రెండు యాడ్ చేస్తాము, ఇయర్ 1 ప్లస్ ఇయర్ 2. ఓకే, సో మనకి ఇక్కడ ఇయర్స్ ఇస్తాడు కదా, ఆ ఇయర్స్ని యాడ్ చేస్తాము. అంటే చూడండి, డిఫరెన్స్ అనేది కింద రాస్తాము, వీటి డిఫరెన్స్ ఇక్కడ రాస్తాము, ఈ ఇయర్స్ ఇస్తాడు కదా అవి ఇక్కడ రాస్తాము. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇక్కడ చేస్తున్నాను చూడండి, ఫస్ట్ ఇయర్స్ని యాడ్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఇక్కడ మనకు సైన్స్తో సంబంధం లేదు. సైన్ అంటే పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనే వాటితో సంబంధం లేదు. రైట్, ఇక్కడ తీసేసేయండి, ఈ సైన్స్ తీసేసేయండి. ఓకే, ఈ రెండు యాడ్ చేయండి, ఇయర్ 1 ఇయర్ 2 అంతే కదా. ఇయర్ 1 ఇయర్ 2 యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 8 కదా. 4 + 4 8. నెక్స్ట్ ఈ 1 అన్నాడు ఇక్కడ, ఈ 1 ఏంటి? వీటి మధ్య డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? ఇక్కడ 3 ఉంది కదా బై ఇది 2 కనుక్కోవాలి. సో 2 ఎలా కనుక్కుంటాం చూడండి, 14 × 13. 14 × 13 ఎంతమ్మా? 14 × 13 హౌ మచ్? 182 అంతేనా? ఎంతమ్మా ఇక్కడ? 182. సో ఇదెంత? ఎక్స్ట్రీమ్ రేషియోస్ ఎంత? 11 and 16 అంటే ఎంత వస్తుంది? 176 అంతే కదా. 16 × 11 ఈజ్ 176. సో ఈ డిఫరెన్స్ ఎంతమ్మా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ దిస్? 182 మైనస్ 176 6 వస్తుంది. సో ఈ 6 అనేది కింద రాసేసేయండి. ఓకేనమ్మా, జాగ్రత్త అర్థమైంది. చూడండి ఒకసారి, ఫస్ట్ ఏం చేయాలంటే ఇయర్స్ని యాడ్ చేయండి, 8 వస్తుంది. ఓకేనా, ఇక్కడ 4 + 4 అని రాస్తున్నాను మీకు కన్వీనియన్స్ కోసం. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ తీసుకోండి, 3 వస్తుంది, ఇక్కడ రాసేసేయండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మీన్ రేషియోస్ని మల్టిప్లై చేయండి. 14 × 13 182. నెక్స్ట్ ఎడ్జెస్ 11 × 16 ఎంత? 11 × 16 ఎంతమ్మా? 176. ఓకే, సో క్యాన్సలేషన్ ఏమైనా ఉంటే క్యాన్సల్ చేసేయండి. ఇక్కడ చూడండి, 3 2s 2 4s అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 4 వస్తుంది. రైట్, చూడండి అప్పుడు ఏ వాల్యూ చూడండి. రైట్, సో ఇప్పుడు ఏ వాల్యూ 4 ఇయర్స్ ఎగో అంతే కదా, ఇది 4 ఇయర్స్ ఎగో కదా. ఏ వాల్యూ ఏజ్ 4 ఇయర్స్ ఎగో, ఏజ్ 4 ఇయర్స్ ఎగో. సో 4 ఇయర్స్ ఎగో ఏ రేషియో ఎంత ఉంది? 11 ఉంది. ఇంటూ ఇక్కడ మనకి ఎంత వచ్చింది మా? 4 వచ్చింది. ఓకే, అంటే ఎంత? 44. 4 ఇయర్స్ ఎగో ఏ యొక్క ఏజ్ ఎంత ఉంది మా? 44 ఉంది. బట్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అంటే 4 సంవత్సరాల క్రితం 44 అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? 48 ఉంటుంది. ఎలా చెప్తున్నారు సార్ అంటే, ప్రజెంట్ అంటే యాడ్ చేస్తాం కదా, 4 సంవత్సరాల క్రితం 44 అంటే ఇప్పుడు ఒక 4, ఇప్పుడు ప్రజెంట్ రావాలంటే 4 యాడ్ చేస్తే సరిపోతుంది కదా. అంటే 44 + 4 ఎంతమ్మా? 44 + 4 48 ఇయర్స్. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ? 48 ఇయర్స్. ఓకే, సో ఈ యారో మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మా. రైట్, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ ఏ. రైట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి మా, ఇక్కడ ఏమన్నాడు? ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద ఫాదర్ టు దట్ ఆఫ్ హిస్ సన్ ఈజ్ 5:2. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ in the years is 1000,
దెన్ ద ఫాదర్స్ ఏజ్ ఆఫ్టర్ 10 years విల్ బీ అన్నాడు. ఇక్కడ ఏముంటున్నాడు మా, ఒక ఫాదర్కి వాళ్ళ ఒక ఫాదర్కి సన్కి రేషియో ఎంత ఇచ్చాడు, 5:2 ఇచ్చాడు. ఓకే, ఫాదర్కి సన్కి రేషియో ఎంత ఇచ్చాడు, 5:2 ఇచ్చాడు. అయితే వాళ్ళ ప్రోడక్ట్ ఆఫ్ ఏజెస్ ఎంత వచ్చిందంట, 1000 years ఉందంట. రైట్, అప్పుడు ఏమంటున్నాడు, ఫాదర్ ఏజ్ 10 years తర్వాత ఎంత అంటున్నాడు. రైట్, సింపుల్ కదా చూడండి. ప్రోడక్ట్ ఆఫ్ ద ఏజెస్ అంటే ఐ విల్ మేక్ దిస్ 5x అండ్ 2x. అంటే ప్రోడక్ట్ ఏమవుతుంది, 5x ఇంటూ 2x ఈక్వల్స్ టు ఎంతమ్మా, 1000 కదా. అప్పుడు సో x² ఇంటూ 10 ఈక్వల్స్ టు 1000. సో 10 క్యాన్సల్. సో x ఈక్వల్స్ టు √100. అప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది మా, వాట్ ఈస్ x వాల్యూ విల్ గెట్ 10. ఓకే, x వాల్యూ 10. నెక్స్ట్ ఏమన్నాడు వాడు, 10 years తర్వాత వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంత ఉంటుంది అంటున్నాడు. అయితే ప్రజెంట్ ఎంత ఉందమ్మా, ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈక్వల్స్ టు ఫాదర్ ఎంత ఉందమ్మా, 5x ఉంది కదా. 5x అంటే మనకి x వాల్యూ వచ్చింది, ఎంత వచ్చింది, 10 వచ్చింది. అంటే 5 ఇంటూ 10 ఎంత, 50. సో 50 అనేది ఫాదర్ది ప్రజెంట్ ఏజ్. బట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, 10 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 10 years. ఆఫ్టర్ 10 years ఎంత ఉందమ్మా, 50 + 10 ఎంత, 60 years. ఫాదర్ది 10 years తర్వాత ఏజ్ ఎంత ఉంటుందమ్మా, 60 years ఉంటుంది. ఓకే రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదమ్మా. ఈజ్ ఇస్ ఫైన్. ఏజెస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం ఆల్రెడీ. రైట్, సో ఈ కాన్సెప్ట్ నుండి కొంచెం ఇంపార్టెంట్ మా, గుర్తుపెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ నుండి కొంచెం ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటి మా అంటే, సో కాన్సెప్ట్ 3 దట్ ఈస్ సమ్ ఆఫ్ ద రేషియోస్, డిఫరెన్స్ ఆఫ్ ద రేషియోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద రేషియోస్. ఇంతకుముందు ప్రోడక్ట్ని డిస్కస్ చేస్తున్నాం కదా, అలానే సమ్ ఆఫ్ ద రేషియోస్, డిఫరెన్స్ ఆఫ్ ద రేషియోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద రేషియోస్ అంటాడు. అంటే ఏమంటాడు చూడండి మా, సింపుల్గా 3 రేషియోస్ ఇస్తాడు మా. A:B:C ఆర్ ఇన్ ద రేషియో 1:2:3. ఓకే, 1:2:3. సో sum of the ratios is 66. Then find A, B, C value అంటాడు. Then find A, B, C value అంటాడు. ఇది చాలా సింపుల్ మా, చాలా అంటే చాలా బేసిక్, సింపుల్ ఇది. ఓకే, అంటే ఈ బేసిక్ నుండి మనం అడ్వాన్స్కి వెళ్తాం అన్నట్టు మెల్లిమెల్లిగా. రైట్, కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని అడ్వాన్స్డ్కి వెళ్ళిపోతాం. చూడండి ఇక్కడ ఏమన్నాడు, సమ్ ఆఫ్ ద రేషియోస్ అన్నాడు. అంటే చూడండి 1, 2, 3 అంటే ఎంతమ్మా, మొత్తం టోటల్ 1 + 2 + 3 ఎంత వస్తుందమ్మా, 1 + 2 + 3 ఎంత, 6 parts. 6 parts ఎంత ఇచ్చాడు ఇక్కడ, 66 ఇచ్చాడు. అదే 1 part ఎంతమ్మా, 11. ఇప్పుడు ఏమంటున్నాడు, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ABC అంటున్నాడు. రైట్, చూడండి మా, ఫస్ట్ ఏ వాల్యూ కనుక్కోండి. ఏ ఎంత, 11 × 1 ఎంత వస్తుంది, 11 వస్తుంది. నెక్స్ట్ బి కనుక్కోండి. బి 11 × ఎంత ఉందమ్మా, ఇక్కడ 2 ఎంత, 22. నెక్స్ట్ సి కనుక్కోండి. సి ఎంత, 11 × 3 ఎంత, 33. రైట్, సో అంటే చూడండి ఇండివిజువల్ వాల్యూస్ ఆఫ్ ఏబిసి ఎంత, ఏ 11, బి 22, సి 33. రైట్, ఇవన్నీ కలిపితే 66 వస్తుందంట. ఇది ఒక విధంగా ఉంటుందమ్మా. నెక్స్ట్ ఎలా ఉంటుందంటే చూడండి, A/3 ఈక్వల్స్ టు B/4 ఈక్వల్స్ టు C/5. A/3 ఈక్వల్స్ టు B/4 ఈక్వల్స్ టు C/5. Find the sum of A, B, C. Find the sum of A, B, C if A is 60. If A is 60, find the sum of A, B, C if A is 60 అంటాడు. రైట్, సో ఇక్కడ ఏమిచ్చాడు, A/3 ఈక్వల్స్ టు B/4 ఈక్వల్స్ టు C/5. సో మనం ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్స్లో డిస్కస్ చేసుకున్నామా. సో బేసిక్ కాన్సెప్ట్లు ఏం డిస్కస్ చేసుకున్నాము, డినామినేటర్లు ఉందంటే ఏ వాల్యూ 3 అవుతుంది,
ఈక్వల్స్ టు ఉన్నప్పుడు బి వాల్యూ ఏమవుతుంది 4 అవుతుంది, సి వాల్యూ ఏమవుతుంది 5 అవుతుంది. అంటే ఇప్పుడు A:B:C ఎంత అవుతుందమ్మా? A:B:C ఇక్కడ ఎంత ఉంది 3, ఇక్కడ ఎంత ఉందమ్మా 4, నెక్స్ట్ 4 ఇది ఎంత ఉందమ్మా 5 కదా, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ కూడా 4 వస్తుంది అంతే కదా. సో లెట్స్ క్యాన్సల్ 4 ఎంత ఇచ్చింది 3:4:5 ఎంతమ్మా 3:4:5 రైట్. మనకు 3:4:5 వచ్చింది. అక్కడ ఏమంటున్నాడు సమ్ ఆఫ్ A, B, C అంటున్నాడు. వీటి సమ్ ఎంతమ్మా? వీటి సమ్ ఎంత 12 కదా, 12 పార్ట్స్. యాక్చువల్లీ మనకి ఏ ఇచ్చాడు, ఏ ఎంత 3 పార్ట్స్. ఏ 3 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మనకు క్వశ్చన్లో 60 ఇచ్చాడు కదా, 12 పార్ట్స్ కనుక్కోవాలి అంతే కదా. 3 పార్ట్స్ 60 అయినప్పుడు 12 పార్ట్స్ ఎంత అంటున్నాడు. 3 × 20 హియర్, 12 × 20 హౌ మచ్ 240 రైట్. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ A, B, C అన్నప్పుడు ఆన్సర్ ఏంటి 240 అంతే కదా, 240. సో ఇలానే బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్ రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా, ఇక్కడ ఏమన్నాడు 4 numbers are in the ratio 1:2, 2:3, 3:4. Their sum is 16. The sum of the first and fourth number is equals to అన్నాడు. సో 1:2, 3:4 రేషియోలు ఉన్నాయి అంటే 4 numbers. వాటి సమ్ ఎంత ఇచ్చాడంటే 16 ఇచ్చాడంట. చూడండి 1:2, 3:4 ఓకే. సో టోటల్ ఎంత అవుతుంది అప్పుడు 10 అవుతుంది కదా. మనకు 10 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మా క్వశ్చన్లో 16 ఇచ్చాడు రైట్. నెక్స్ట్ ఏమన్నాడు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఫోర్త్. ఫోర్త్ కనుక్కోమంటున్నాడు అంతే కదా. ఫస్ట్ ఫోర్త్ సమ్ ఎంత 1 + 4 5. సో 5 పార్ట్స్ ఎంత అంటున్నాడు. అంటే చూడండి మా ఇక్కడ 10 పార్ట్స్ 16 అయినప్పుడు 5 పార్ట్స్ ఎంత అవుతుంది అంటున్నాడు. అంటే 16 × 5/10 కదా, 16 × 5/10 అంటే ఎంత వస్తుంది 5 2s 10, 2 8s. సో సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఫోర్త్ ఎంతమ్మా 8. సమ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ఫోర్త్ ఈస్ 8. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 3 numbers are in the ratio 3:2:5. Sum of their squares is 1862. The smallest of these numbers is అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు మా సమ్ ఆఫ్ దేర్ స్క్వైర్స్ ఎంత ఇచ్చాడంట, సమ్ ఆఫ్ దేర్ స్క్వైర్స్ 1862 ఇచ్చాడు. అయితే ఏం కనుక్కోమంటున్నాడు, అందులో చిన్న సంఖ్య ఏది అంటున్నాడు రైట్. చూడండి ఫస్ట్ నెంబర్స్ ఏమి ఇచ్చాడు 3:2:5 రైట్. సో దీన్ని నేను 3n:2n:5n అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏమన్నాడు సమ్ ఆఫ్ దేర్ స్క్వైర్స్ ఆఫ్ దేర్ సమ్ అని లేదు, సమ్ ఆఫ్ దేర్ స్క్వైర్స్ అన్నాడు. అంటే సమ్ ఆఫ్ దేర్ స్క్వైర్స్ అంటే ఏం రాస్తాము 3×n² + 2n² + 5n². ఇది ఎంత ఇచ్చాడు మా మనకు 1862 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 1862 ఇచ్చాడు రైట్. సో లెట్స్ సీ మనం ఏం కనుక్కోవాలి, స్మాల్ నెంబర్ కనుక్కోవాలి కదా. ఇది ఎంత అవుతుంది 9n² + 4n² + 25n² ఈక్వల్స్ టు ఎంతమ్మా 1862. సో ఇది యాడ్ చేయండి ఎంత అవుతుంది 13 ప్లస్ ఇది ఎంతమ్మా 1325. సో 1325 అంటే ఎంత వస్తుందమ్మా 1325 అంటే 38 అంతే కదా. 38n² ఈక్వల్స్ టు 1862. సో చూడండి ఇది 19s ఇక్కడ ఎంత వస్తుంది చూడండి. సో 931 931s. సో నెక్స్ట్ 19 4s ఎంతమ్మా 76. సో 76 అంటే ఇంకెంత వస్తుంది 17. సో అంటే 171 వస్తుంది అంతే కదా. సో n² ఈక్వల్స్ ఎంత వస్తుంది 49 వస్తుంది. సో వాట్ ఈస్ ద n వాల్యూ హియర్, n వాల్యూ ఎంత వస్తుంది మా n ఈక్వల్స్ టు √49. వాట్ ఈస్ ద n వాల్యూ, n వాల్యూ ఈజ్ 7. సో n వాల్యూ 7 అయినప్పుడు మనం ఏం కనుక్కోవాలి, అతి చిన్న సంఖ్య అన్నాడు. అతి చిన్న సంఖ్య అంటే 2n అవుతుంది కదా.
వాట్ ఈస్ ద 2n? 2 ఇంటూ 7 ఎంత వస్తుందమ్మా? 14. రైట్, 2 ఇంటూ 7 14. దీనికి ఇంకో చిన్న షార్ట్ కట్ ఉందమ్మా, బట్ అది చూడండి, మనకు ఆన్సర్ అనేది 14 వచ్చింది కదా. మనకి ఇలా కాకుండా చూడండి, 3:2:5 అన్నప్పుడు అప్పుడప్పుడు లక్ ఉంటే తొందర వచ్చేస్తా ఆన్సర్. 3:2:5 అన్నప్పుడు ఫర్ సపోజ్ ఇది 24 కాకుండా 23 అనుకోండి కదమ్మా, 24 కాకుండా 23 ఇచ్చాడు అనుకోండి మనకు. రైట్, స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏముంది? 2 ఉంది కదా. ఈ 2ను అన్నింటితో డివైడ్ చేయాలి. 35/2, 14/2, 21/2, 23/2. ఓకే, 20 వేడితో డివైడ్ కాదు, అంతే కదా. ఇది ఒక్కదాంతోనే డివైడ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఆన్సర్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 24 ఇచ్చాడు కదా. 24 ఇచ్చాడంటే 12 కూడా వస్తుంది కదా, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైనా మనకు ఇక్కడ ఈవెన్ నెంబర్ ఇచ్చి మిగతావన్నీ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, ఎక్సెప్ట్ మన ఆన్సరు అదే ఆన్సర్ అవుతుంది. బట్ ఒకవేళ 2 ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ మెథడ్కి వెళ్ళిపోవాల్సిందే మనం. అంటే మనం షార్ట్ కట్ అనేది టైం తక్కువ ఉన్నప్పుడు అట్లా అప్లై చేయాలి. సో టైం ఉన్నప్పుడు ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే, తప్పదు. రైట్, సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ? 14. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. నెక్స్ట్ ఏమన్నాడు? ఆఫ్ ద 3 నంబర్స్ ది రేషియో ఆఫ్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ ఈజ్ 8:9 అండ్ ద సెకండ్ అండ్ థర్డ్ ఈజ్ 3:4. ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ నంబర్ ఈజ్ 2400, ద సెకండ్ నంబర్ ఈజ్ అన్నాడు. ఇది దేని మీద అమ్మ క్వశ్చన్? ప్రోడక్ట్ మీద ఉంది. దేని మీద ఉంది? ప్రోడక్ట్ మీద ఉంది. చూడండి అమ్మా, ఫస్ట్ సెకండ్ థర్డ్ వీటి మధ్య రేషియోస్ కనుక్కోవాలి ఫస్ట్ మనం. చూడండి, సో ఫస్ట్ సెకండ్ థర్డ్, సో వీటి మధ్య రేషియోస్ కనుక్కుందాం. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ చూడండి మా, ఫస్ట్ సెకండ్ ఎంత ఉంది? 8:9. నెక్స్ట్ సెకండ్ మరియు థర్డ్ ఎంత ఉంది? 3:4. ఓకే, ఎంత ఉంది? 3:4. చూడండి ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 9 అవుతుంది, ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 3 అవుతుంది కదా. సో 3 3s 9. ఎంత వస్తుంది మనకు? 8:9:12 వస్తుంది. ఓకే, 8:9:12 అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్కి రేషియోస్లో 8:9:12 ఉన్నాయి. నెక్స్ట్ వాడు ఏమన్నాడు? మొదటి మరియు మూడో ప్రోడక్ట్ అంటారంట. ఎంత ఉందట? మొదటిది మరియు మూడో దాని ప్రోడక్ట్ ఎంత ఉందట అంటే 2400 ఉందంట. ఎంత ఉందటమ్మా? 2400 ఉందట. అయితే సెకండ్ నెంబర్ ఎంత అంటున్నాడు. చూడండి, వీటి ప్రోడక్ట్ తీసుకున్నాను చూడండి. 8x ఇంటూ 12x ఈక్వల్స్ ఎంత? 2400. అంతే కదా. క్యాన్సలేషన్ పాసిబుల్ చేయండి మా. 12 2s అంతేగా, 12 200s 2400. నెక్స్ట్ ఇది ఎంత వస్తుందమ్మా? 18 ఎంత వస్తుంది? 8 2s 16 అంతే కదా. 8 2s 16 అంటే 4 ఉంటుంది. 8 5s 40. సో x² ఈక్వల్స్ టు 25. x ఈక్వల్స్ ఎంత వస్తుందమ్మా? 5 వచ్చింది. సో మనం ఏమంటున్నాడు? రెండవ సంఖ్య ఎంత అంటున్నాడు. రెండవది అంటే ఏమొచ్చిందమ్మా? 9 కదా, అంతే కదా. సో సెకండ్ నంబర్ సో సెకండ్ నంబర్ ఈక్వల్స్ టు 9x. సో వాట్ ఈస్ ద x వాల్యూ హియర్? 5. సో వాట్ ఈస్ ద సెకండ్ నెంబర్? 45. ఓకే, 45. ఇట్లా మెల్లిమెల్లిగా స్లోగా చేయాలమ్మా ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు, ఓకేనా. తర్వాత మీరు ప్రోడక్ట్ అన్నప్పుడు డైరెక్ట్ మల్టిప్లై చేసినా స్క్వైర్ చేసినా సరిపోతుంది, బట్ స్టార్టింగ్లో మాత్రం స్లోగా చేయాలి. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 45. రైట్. సో with that we completed the case 1. Now we go to case 2. This case 2 is very very important. Okay, this case 2 is very very important అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఈ కేస్ 2 నుండి మ్యాక్సిమం ఒక క్వశ్చన్ పడుతుంది ఎప్పుడు ఏ ఎగ్జామ్లో అయినా కూడా. సో ఈ కేస్ 2 నుండి మనం ఏ విధంగా చేస్తామంటే యారో మెథడ్ యూజ్ చేసి చేస్తాం. చూడండి, యారో మెథడ్ ఎంత ఇంపార్టెంట్. ఓకే, యారో మెథడ్ యూజ్ చేసి చేస్తాం ఇక్కడ. రైట్, ఏం చేస్తామమ్మా? యారో మెథడ్ యూజ్ చేసి చేస్తాం. రైట్, యారో మెథడ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమంటాడు మా అంటే two numbers are in the ratio 2:3. Two numbers are in the ratio 2:3. Right, if the first number is diminished by 3
and the second number is diminished by 5. The first number is diminished by 3, the second number is diminished by 5, then the ratios becomes 3:2. Then the ratio becomes 3:2. Then find the first number and second number. Then find the first number and second number. Then find first and second number. Okay, then find first and second number. సో ఇక్కడ ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవాలమ్మా, ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం దీన్ని, ఆల్రెడీ పర్సంటేజ్లో డిస్కస్ చేసుకున్నాం. ఎక్కడ మార్క్స్ దగ్గర డిస్కస్ చేసుకున్నాం. ఏం డిస్కస్ చేసుకున్నాము, రెండు పెరిగాయి అనుకోండి, అంటే ప్లస్ ఉన్నప్పుడు, పెరిగిందంటే ప్లస్ అని డిస్కస్ చేస్తున్నాం కదా, రైట్. సో ప్లస్ మైనస్ ఉన్నప్పుడు వాట్ వీ డూ, వి సబ్స్ట్రాక్ట్ దెమ్. ఓకే, సో నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఉంది అనుకోండి, వాట్ వీ డూ, వి యాడ్ దెమ్. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో డిమినిష్ అన్నాడు అనుకోండి, తగ్గింది అన్నట్టు కదా. సో 3 తగ్గిందంటే మనం ఏం తీసుకోవాలి, మైనస్ చేయాలి రెండు వాల్యూస్ని. ఒకేలా ఒకటి పెరిగింది ఒకటి తగ్గిందంటే ఏం చేయాలి, ప్లస్ తీసుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో చూడండి ఇక్కడ వీడు ఏమన్నాడు, 3 వాల్యూస్, ఈ 2 వాల్యూస్ ఏమిటి, 3, 5 అనేది ఒకటి తగ్గింది, ఇంకోటి కూడా తగ్గింది అన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు, ఫస్ట్ సెకండ్ నెంబర్ కనుక్కోమంటున్నాడు. వాట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్, వాట్ ఈస్ ద సెకండ్ నెంబర్ అంటున్నాడు. సో యారో మెథడ్ అప్లై చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతమ్మా, -15. ఇక్కడ ఎంతమ్మా, ఎంత వస్తుంది, -15 -6. చూడండి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, -6 -15. ఎంత వస్తుంది వీటి మధ్య, రైట్. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు టేక్ మైనస్. సో ఎంత వస్తుంది, -6 -15 ఎంత వస్తుంది ఇక్కడ, 15 -6 అంటే ఎంత వస్తుంది, 9 వస్తుంది. ఓకే, 15 - 6 ఎంత వస్తుంది, 9 వస్తుంది. నెక్స్ట్ 3 × 3 is 9. నెక్స్ట్ 2 × 2 is 4. వాట్ ఈస్ ద డిఫరెన్స్, 5. సో ఇప్పుడు ఏం చేయాలి మనము, 9/5 చేయాలి. ఓకే, సో 9/5 అంటే ఎంత వస్తుంది మనకి, అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది చెప్పండి. 9/5 అంటే 1.8 అంతే కదా, 1.8. సో అప్పుడు మనం ఏ వాల్యూ, బి వాల్యూ అనుకుందాం. చూడండి ఏ ఎంత అవుతుంది అప్పుడు, 2 × 1.8 అంటే ఎంత, 3.6. నెక్స్ట్ బి వాల్యూ ఎంత అవుతుంది, 3 × 1.8 అంటే ఎంత అవుతుంది, 5.4. ఓకే, ఎంత అవుతుందమ్మా, 5.4. ఏమో 3.6, బి ఏమో 5.4 అవుతుంది. ఓకే, యాక్చువల్ ఫ్రాక్షన్స్లో అప్పుడప్పుడు ఫ్రాక్షన్స్లో కూడా ఇస్తాడు, అంటే డెసిమల్లో ఇస్తాడు మనకు, ఫ్రాక్షన్లో ఇస్తాడు, డెసిమల్లో కూడా ఇస్తాడు, రైట్. సో ఈ విధంగా చేయాలమ్మా, మనకు నెంబర్ పెరిగింది నెంబర్ తగ్గిందన్నా కూడా ఈ విధంగా చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి మా, 2 numbers are in the ratio 4:5. 2 numbers are in the ratio 4:5, right. So number A is increased by 10, number B is decreased by 5. Number A is increased by 10, number B is decreased by 5. Now the ratio becomes reverse. Now the ratio becomes reverse. లేకపోతే now the ratio becomes 3:4 ఇలానే అనుకోండి. Now the ratio becomes 3:4. So then find లేకపోతే ఇక్కడ రాస్తున్నాను. సో ఒక 3-4 క్వశ్చన్స్ ఇందులోనే కనుక్కుందాం చూడండి. దెన్ ఫైండ్, ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి. దెన్ ఫైండ్ ఫస్ట్ వన్ అంటే A, B వాల్యూస్. సో దెన్ ఫైండ్ A, B వాల్యూస్. రెండవది డిఫరెన్స్ బిట్వీన్ A, B. థర్డ్ ఏంటిమా అంటే ప్రోడక్ట్ ఆఫ్ A, B, రైట్. సో నెక్స్ట్ ఫోర్త్ది B is what percentage of A, B is what percentage of A అలా కూడా కనుక్కోమంటారు, లేకపోతే A is what percentage of B అంటాడు. సో క్వశ్చన్స్ ఈ విధంగా అడగవచ్చు, సబ్ క్వశ్చన్స్ మనకి.
ఏ కామా బి వాల్యూ అనుకోమంటాడు, డిఫరెన్స్ బిట్వీన్ ఏ కామా బి అంటాడు, ప్రోడక్ట్ ఆఫ్ ఏ కామా బి అంటాడు, నెక్స్ట్ బి ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ అంటాడు, రైట్. సో మనని ఏదైనా అడగవచ్చు, ఈ క్వశ్చన్ నుండి ఏదైనా అక్కడ అడగవచ్చు. సో క్వశ్చన్ ఏముంటుంది, ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 4:5, ఏ వాల్యూ is increased by 10, b value is diminished by 5, then the ratio becomes 3:4. Then find a comma b value, difference between a comma b, product of a comma b, b is what percentage of a. ఇవి సబ్ క్వశ్చన్స్, ఇది మెయిన్గా. ఓకే, సో చూడండి దీన్ని ఎలా చేయొచ్చు ఫస్ట్, రైట్. సో ఫస్ట్ చూడండి యారో మెథడ్ కాబట్టి ఏం చేయాలి, ఓకే ఇవి తీసేసేయండి వాల్యూస్. ఇక్కడ అంటే 10 పెరిగింది 5 తగ్గింది కదా, అంటే +10 -5. సో ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలమ్మా, వీ హ్యావ్ టు యాడ్ దెమ్. చెప్పాను ఇంతకుముందు, ఇక్కడ చెప్పాను చూడండి. సో ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ప్లస్ మైనస్ ఉంటే వీ హ్యావ్ టు యాడ్ దెమ్. చూడండి ఇక్కడ ఎంత వస్తుంది 15, ఇక్కడ ఎంత వస్తుంది 40, అంతే కదా. 15 40 -40 +15, సారీ -15 +40 ఎంత వస్తుంది, ఇది 40 -15 అంటే ఎంత వస్తుంది, విల్ గెట్ 55. ఓకే యాడ్ చేయాలి, యాడ్ చేస్తే 55 వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి మా 5 × 3 15, 4 × 4 ఎంతమ్మా 16. సో వాట్ ఈస్ ది డిఫరెన్స్ 1, రైట్. సో 55/1 ఎంత 55 వస్తుంది. అంటే చూడండి మా ఫస్ట్ ఏ వాల్యూ కనుక్కుందాం, ఫైండ్ ద ఏ కామా బి వాల్యూ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కుందాం. సో ఏ ఎంత ఉందమ్మా 4 × 55. సో 4 × 55 ఎంత వస్తుంది, 55ని మనం 50 + 5 రాయొచ్చు కదా, 50 + 4 is 200, 5 × 4 is 20, అంటే 220. ఓకే ఏ వాల్యూ ఎంతమ్మా 220. వాట్ ఈస్ ద బి వాల్యూ హియర్, బి వాల్యూ ఎంత 5 × 55. 5 × 55 అంటే దీనికి జస్ట్ 55 యాడ్ చేస్తే సరిపోతుంది, ఎంత వస్తుంది 275 వస్తుంది. ఓకే మనం ఏ వాల్యూ బి వాల్యూ అనుకున్నాం, ఏ వాల్యూ ఎంత ఉంది 220 ఉంది, బి వాల్యూ ఎంత ఉందిమా 275 ఉంది. నెక్స్ట్ డిఫరెన్స్ అన్నాడు అంతే కదా. సెకండ్ క్వశ్చన్లో ఏమన్నాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ కామా బి అన్నాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ కామా బి అన్నాడు. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది మా మనకి 275 - 220 ఎంత 55 is the difference. 55 is the difference. నెక్స్ట్ అండి ప్రోడక్ట్ ఆఫ్ 220, ప్రోడక్ట్ ఆఫ్ ఏ కామా బి అంటే 220 × 275. ఓకే సో ఎంత వస్తుంది చూడండి 275 × 22 అంటే వాట్ యూ విల్ గెట్ హియర్ 550. 0 1 14 అంటే 5 1, సో 550. హియర్ ఆల్సో 550. 0 5 10 1 6050. సో ఎంత వస్తుందమ్మా 6050 × 0 అంటే 60,500. ఎంత వస్తుందమ్మా 60,500. ఏంటి ప్రోడక్ట్ ఆఫ్ ఏ కామా బి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, బి ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ. బి అంట ఏలో ఎంత పర్సెంట్ అంట, బి ఎంత ఉందమ్మా ఇక్కడ 275 బై ఏ ఎంత ఉంది 220 × 100 కదా, రైట్. సో క్యాన్సలేషన్ ఏమో పాజిటివ్ అవుతుందా చూడండి, 0 0 క్యాన్సల్, 11 2s అమ్మా 11 2s are 22, 11 2s are 22, 11 5s are 55. ఓకే సో 2 5s are 2 5s ఎంతమ్మా 10. సో 25 × 5 ఎంత 125. సో బి అంట ఏలో 125% ఉంటుందంట. ఎంత ఉంటుందటమ్మా బి అంట ఏలో 125% ఉంటాడు. ఒకవేళ బి ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ మోర్ దాన్ ఏ అన్నాడు అనుకోండి, మళ్ళీ అది కూడా డిఫరెంట్గా చేయాలి కదా, అది కూడా చేసేసుకోండి, ఒక పని అయిపోతుంది మనకి ఇక్కడనే. బి ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ మోర్ దాన్ ఏ. 5th క్వశ్చన్ రాసుకోండి, బి ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ మోర్ దాన్ ఏ. అది కూడా అడగచ్చు కదా, ఛాన్స్ ఉంది కదా. బి ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ మోర్ దాన్ ఏ, లేకపోతే ఏ ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ లెస్ దాన్ బి, అలా కూడా అడగచ్చు. సో బి ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ మోర్ దాన్ ఏ అంటే ఇక్కడ బి ఎంత ఉంది 275 ఉంది, ఏ ఎంత ఉంది 220 ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ 55.
అంటే 55 ఎక్కువ ఉంటుంది కదా ఏ కంటే. సో 55/b ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ మోర్ దాన్ ఏ అన్నాడు కాబట్టి ఎంత కింద 220 × 100 కదా. సో చూడండి 55 × 4 220. సో 425 అంటే ఎంత వస్తుందమ్మా 25%. అంటే బి అనేది ఏ కంటే 25% మోర్ ఉంది. ఎంత ఉందమ్మా 25% మోర్. రైట్. సో ఈ విధంగా ఉంటాయమ్మా క్వశ్చన్స్. రైట్. ఒకటే క్వశ్చన్ నుండి మనం ఏం చేసామంటే సబ్ క్వశ్చన్ రాసాము. ఒకటే క్వశ్చన్ నుండి సబ్ క్వశ్చన్ రాసాము. బట్ దిస్ మెథడ్ ఈజ్ ఇంపార్టెంట్. యారో మెథడ్ అనేది మనం ఎలా అప్లై చేయాలనేది ఇంపార్టెంట్. సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా ఏమి ఇచ్చాడు ఇక్కడ. 2 numbers are in the ratio 2:3. Right. If 2 is subtracted from the first and 2 is added to the second, the ratio becomes 1:2. Right. So the sum of the numbers is అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు the sum of the numbers is అన్నాడు. చూడండి మా ఎంత ఉంది ఇక్కడ. సో దీన్ని ఏం చేద్దామంటే నార్మల్ మెథడ్లో చేద్దాం. ఫస్ట్ నార్మల్ మెథడ్ చేద్దాము, తర్వాత యారో మెథడ్కి వెళ్ళిపోదాం. కొంత నార్మల్ మెథడ్ యూజ్ చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కొంత నార్మల్ మెథడ్ యూజ్ చేసే వాళ్ళు ఈ మెథడ్ చేస్తాడు. ఫస్ట్ ఏమన్నాడు అవి ఏ రేషియోలో ఉన్నాయి 2/3 అంటే రేషియో నేను ఫ్రాక్షన్స్లో రాస్తున్నాను. నెక్స్ట్ 2x 3x అనుకుంటాను. నెక్స్ట్ ఏం చేశాడు వాడు మొదటి దాని నుండి 2 తీసేశాడంట. తర్వాత రెండో దాని నుండి రెండో దానికి 2 యాడ్ చేశాడు. అయితే రేషియో ఏమైందంట 1/2 అయిందంట. ఓకే. సో ఇదేమైతే చెప్పండి అప్పుడు 2 × 2x - 2 = 1 × 3x + 2. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది 4x - 4 = 3x + 2. రైట్. ఇటు వస్తే ఏమవుతుంది 4x - 3x అంటే x. ఇటు వస్తే ఏమవుతుంది 6. x = 6 వచ్చింది. దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ నౌ హియర్ వీ హ్యావ్ టు డూ ఏమన్నాడు సంఖ్య మొత్తం అన్నాడు. అంటే ఆ రెండింటిని కనుక్కోవాలి. సో 2x 3x కనుక్కోవాలి. సో 2x అంటే x వాల్యూ ఎంత ఇచ్చాడు 2 × 6 12. 3x అంటే 3 × 6 18. సో ఇవి సమ్ అన్నాడు కాబట్టి 12 + 18 ఎంతమ్మా 30. 12 + 18 30. ఓకే. రైట్. సో ఈ విధంగానే యారో మెథడ్ చేద్దాం. చూడండి యారో మెథడ్ ఎంత ఫాస్ట్గా వస్తే చూడండి ఇంకా మీరే. రైట్. సో ఇక్కడ ఎంత ఇచ్చాడు రేషియోస్ మనకి ఫస్ట్ 2:3 ఇచ్చాడు. ఇక్కడ ఎంత ఇచ్చాడు 1:2 ఇచ్చాడు. సో ఒక నెంబర్ ఏమో తీసేశారంట, ఒక నెంబర్ ఏమో యాడ్ చేశారంట. అంతే కదా. సో అప్పుడు ఏమవుతుంది చూడండి +2 - 4 +2 - 4 అంటే +2 - -4 ఎంత వస్తుంది అప్పుడు 6 వస్తుంది. రైట్. సో 3 హియర్ ఎంత 4. వాట్ ఈస్ ద డిఫరెన్స్ 1 అంటే 6/1. 6/1 అంటే ఎంత వస్తుంది మా 6 వస్తుంది. రైట్. సమ్ ఆఫ్ ద నెంబర్ కనుక్కోమన్నాడు కాబట్టి చూడండి సమ్ = ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మా 5 వస్తుంది. 5 × ఇక్కడ ఎంత వచ్చింది మనకు 6. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్ 30. సమ్ అన్నాడు కాబట్టి ఎంత వస్తుంది మా 30 వచ్చింది. రైట్. సో ఇక్కడ 30 వచ్చింది, ఇక్కడ 30 వచ్చింది. చూడండి ఎంత ఏది డిఫరెన్స్ ఉందో మీరే చూసుకోండి. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. వెదర్ యూ వాంట్ టు గో ఫర్ మెథడ్ 1 ఆర్ యూ వాంట్ టు గో ఫర్ మెథడ్ 2. దట్స్ యువర్ అప్ టు యువర్ విష్. ఓకే. సో నేనైతే మెథడ్ 2 సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది యూనివర్సల్గా అన్నింటిలో వాడుతున్నాం మనం. ఏజెస్లో వాడుతున్నాము, రేషియో ప్రపోర్షన్స్లో వాడుతున్నాము, పర్సంటేజెస్లో వాడుతున్నాము, అలిగేషన్ మిక్సర్లో వాడాము. రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు మా ది రేషియో బిట్వీన్ ద 2 numbers ఈజ్ 3:4. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 6 ద రేషియో బికమ్స్ 4:5. ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్స్ ఈజ్ అన్నాడు. ఓకే. సో ఈ ప్రాబ్లం వరకు ఎక్స్ మెథడ్ చేస్తాను, ఎక్స్ మెథడ్ ప్లస్ యారో మెథడ్ చేస్తాను. నెక్స్ట్ ప్రాబ్లం నుండి ఓన్లీ యారో మెథడ్ చేస్తాను, ఎందుకంటే యారో మెథడ్ యూజ్ చేయాలి. ఓకే. సో బట్ మీ కన్వీనియన్స్ మీద మీరు ఏదైనా యూజ్ చేయండి. చూడండి మా 3x ఏం చేశాడు వాడు ప్రతి సంఖ్యకు 6 పెంచాడంట. 3x + 6 4x + 6 అంట. అప్పుడు ఏమవుతుంది 4/5 అవుతుందంట. అంతే కదా. అంటే ఈ 5 తీసుకోండి, 4 తీసుకెళ్ళండి, ఏమవుతుంది 15x +
30 ఈక్వల్స్ టు 16x ప్లస్ 24. సో ఇది తీసుకోవడానికి ఏమవుతుంది, మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 6 అంటే ఎక్స్ ఈక్వల్స్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. వాడు ఏమంటున్నాడు, సంఖ్యల మధ్య వ్యత్యాసం అంటే డిఫరెన్స్ అంటున్నాడు, రైట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 3:4? 3:4 అంటే ఈ డిఫరెన్స్ ఎంతమ్మా, 1. 1 ఇంటూ మనకి ఎంత వచ్చింది ఇక్కడ ఎక్స్ వాల్యూ 6 అంటే ఎంత, 6 అన్నట్టు. వాట్ ఈస్ ఆన్సర్ హియర్, 6. ఓకే, డిఫరెన్స్ అడిగాడు కాబట్టి 3కి 1కి డిఫరెన్స్ ఎంత ఉంది. ఇప్పుడు చూడండి మా 3 ఇంటూ 6 ఎంత, 18. 4 ఇంటూ 6 ఎంత, 24. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 6 వస్తుంది. మళ్ళీ అంతా చేస్తే టైం వేస్ట్ కదా, రైట్. సో నా గో టు యారో మెథడ్. ఓకే, సో యారో మెథడ్ చూడండి ఏమొస్తుంది, ఏమి ఇచ్చాడు ఇక్కడ, 3:4 ఇచ్చాడు కదా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, 4:5 ఇచ్చాడు, రైట్. సో ప్రతి సంఖ్యను ఎంత పెంచుతున్నారట, 6 పెంచుతున్నారంట. అంటే +6 +6 అంటే ఏం చెప్పానమ్మా, మనకి ఎప్పుడైనా ప్లస్ అని కడిపింది అనుకోండి, మనం ఏం చేయాలి, వాటిని సబ్స్ట్రాక్ట్ చేయాలి, అంతే కదా. సో 6 24, ఇక్కడ ఎంత 30. సో వాట్ ఈస్ దిస్ డిఫరెన్స్, 6. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. మైనస్ ఉన్నప్పుడు కూడా మైనస్ చేయాలి. ప్లస్ మైనస్ లేకపోతే మైనస్ ప్లస్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి. సో మనం పేన క్వశ్చన్లో యాడ్ చేసాము, ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేసాము, ఎందుకంటే ప్లస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ చూడండి, 4 ఇంటూ 4 16, 3 ఇంటూ 5 15. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, 1. ఓకే, సో 6/1 ఈజ్ 6. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ అన్నాడు. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద, నేను దీన్ని ఏ బి అనుకుంటున్నాను, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది మా, 1. సో డిఫరెన్స్ ఈక్వల్స్ టు 6 ఇంటూ ఇక్కడ ఎంత వచ్చింది మా, 1. వాట్ ఈస్ ద డిఫరెన్స్, 6. ఓకే, సో ఆన్సర్ ఈస్ సి. సో లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, 2 numbers are in the ratio 5:7. 2 numbers are in the ratio 5:7. On diminishing the each of them by 40, they become in the ratio 17:27. The difference of the numbers is అన్నాడు. ఓకే, సో ఐ విల్ అప్లై యారో మెథడ్ హియర్. ఓకే, సో ఏమంటున్నాడు మా, ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయట, అవి 5:7 రేషియోలో ఉన్నాయట. అయితే ఏం చేస్తున్నాడు వాడు, ఆ నెంబర్స్ నుండి 40 తీసేస్తే ఏమైందట, అవి ఏ రేషియోలో వెళ్ళిపోయారట, 17:27 రేషియోలో వెళ్ళిపోయాయంట. అప్పుడు వాడు ఏమంటున్నాడు, ద డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ అంటున్నాడు. డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ అంటున్నాడు. చూడండి మా, ఇక్కడ చూడండి, ఇక్కడ 40 ఇంటూ 17, 40 ఇంటూ 27 నెంబర్స్ ఏముంది కాబట్టి ఈ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది మా, ఈ డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి, 2 ఉంది కదా. నెంబర్స్ ఏమున్నాయి కాబట్టి చూడండి, ఇక్కడ లాజిక్, చిన్న లాజిక్ అప్లై చేస్తున్నాం. మైనస్ అన్నప్పుడు ఏం చేయాలి మనము, మైనస్ ప్లస్ అన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ మైనస్ ప్లస్ అన్నప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు టేక్ ప్లస్ కదా, లాజిక్ ప్రకారం. ఓకే, సో ఇక్కడ నెంబర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ టేకింగ్ డిఫరెన్స్. మల్టిప్లై చేసినా కూడా అదే డిఫరెన్స్ వస్తుంది. సో 2 ఇంటూ ఇక డిఫరెన్స్ ఎంత ఉంది మా, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 10 ఉంది కదా. సో 10 ఇంటూ 40 ఎంత వస్తుంది, 400. రైట్, ఏమైనా కన్ఫ్యూజ్ అనిపిస్తుందా చూడండి, కన్ఫ్యూజ్ అనిపిస్తే చూడండి, మనకు డిఫరెన్స్ కూడా 4 వస్తుంది. చూడండి మా, 40 ఇంటూ 17 ఎంత వస్తుంది మా, 680. ఈజంట్ ఇట్, 680 కదా. 40 ఇంటూ 17 ఈజ్ 680 మైనస్ 680. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 27 ఇంటూ 40 ఎంత వస్తుంది మా, 27 ఇంటూ 4 తీసుకోండి. సో 8 2, సో 108 మైనస్ 108 అంటే 1080. అంటే మనకి ఏమొస్తుంది, మైనస్ ఉంది కాబట్టి ఏం చేస్తాము, సో మైనస్ 680 మైనస్ 1080 అంటే ఎంత వస్తుంది, 400 వస్తుంది కదా, 400 వస్తుంది. నేను డైరెక్ట్ దీన్ని ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఏం చేస్తున్నానంటే వీటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటున్నా. ఏం చేస్తున్నాను, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది మా, 10 ఉంది. అంటే 10 ఇంటూ 40 అని రాసుకోవచ్చుగా మనం, 400 వస్తుంది కదా. ఈజంట్ ఇట్, విల్ గెట్ 400 రైట్. సో నెక్స్ట్ ఏంటి చూడండి, నెక్స్ట్ 7 ఇంటూ 17 ఎంతమా, 7 ఇంటూ 17 ఈజ్ 119. నెక్స్ట్ 5 ఇంటూ 27 ఈజ్ ఎంతమ్మా, 5 ఇంటూ 27 విల్ గెట్ 135. ఓకే,
సో 119 135 డిఫరెన్స్ ఎంత చూడండి, 119కి 135 డిఫరెన్స్ ఎంత 16. అంటే మనకి ఏమొస్తుంది మా ఇక్కడ 400/16 అంటే 400/16 అంటే సో 16 4 4s 100s, సో 25 ఎంత వస్తుంది మనకు 25 వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. వీటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 2 ఉంది అంతే కదా. సో 2 × 25 ఎంత 40. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్ 40 అంతేనా, సారీ 25 50 కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ 50, రైట్, ఆప్షన్ 4. ఓకే, సో ఈ విధంగా చేయాలి మా యారో మెథడ్ వల్ల చూడండి ఫాస్ట్గా అయిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు సేమ్ వాల్యూస్ ఇక్కడ ఉన్నప్పుడు, సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఈ డిఫరెన్స్ తీసుకొని మల్టిప్లై చేయండి సరిపోతుంది. ఓకే, అప్పుడు మనకు 400 వచ్చింది, 400/16 అంటే 25 వచ్చింది. వీటి మధ్య డిఫరెన్స్ అన్నాడు కాబట్టి 2 × 25 is 50. రైట్, లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి ఈ క్వశ్చన్ని కొంచెం ఫాస్ట్గా చేద్దాము. ఇక్కడ ఏమన్నాడు 8 యాడ్ చేశాడంట. ఫస్ట్ అవి ఏ రేషియోలో ఉన్నాయట 2:3 రేషియోలో ఉన్నాయట. నెక్స్ట్ 8 యాడ్ చేయడంతో ఏమైంది అట అంటే 3:4 రేషియో అయినాయట. అంటే 8 యాడ్ చేశాడంట ప్రతిసారి కదా, రైట్. సో ఇక్కడ సేమ్ నెంబర్ ఉంది కాబట్టి ఏం చేస్తానమ్మా అంటే ఈ డిఫరెన్స్ ఎంతమ్మా 1, అంటే 1 × 8 తీసుకుంటాను డైరెక్ట్గా 8 వస్తుంది సేమ్ నెంబర్ కాబట్టి. ఓకే, రైట్. నెక్స్ట్ 3 × 3 9, 2 × 4 8. వాట్ ఈస్ ద డిఫరెన్స్ 1, అంటే 8/1. నెక్స్ట్ ఏమన్నాడు దెన్ ద సమ్ ఆఫ్ ద నంబర్స్ ఈజ్ అన్నాడు, సమ్ ఆఫ్ ద 2 నంబర్స్ అన్నాడు. చూడండి మా సమ్ ఆఫ్ ద 2 నంబర్స్ అంటే సమ్ ఈక్వల్స్ టు 8 × ఇక్కడ ఎంత ఉంది మా 2 + 3 అంతే కదా, 2 + 3. సో సమ్ ఆఫ్ ద నంబర్స్ అన్నాడు కాబట్టి 8 × 5 ఎంత వస్తుంది 40. 8 × 5 ఎంత వస్తుంది మా 40. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 40 హియర్. ఓకే, రైట్. సో రైట్, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్, రైట్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ అడిషన్, లేకపోతే ఇంక్రీజ్ చేయడము, రెడ్యూస్ చేయడము, లేకపోతే యాడ్ చేయడము, డిమినిష్ చేయడము, రైట్. ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు కనబడ్డా, 2 రేషియోస్ కనబడ్డప్పుడు, యాడ్ చేస్తున్నాడు డిమినిష్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు అప్లై ద యారో మెథడ్, రైట్. సో దిస్ ఈస్ ఫర్ టుడే సెషన్. Please subscribe to our channel and thank you for watching our videos.